అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. దానికోసం నేను ఇలా అయితే రింగ్స్ తీసుకుంటున్నా అండి. ఈ ఎంబ్రాయిడరీ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయండి, మనకి పీస్ వైజ్గా దొరుకుతాయి ఇలా. ఓకేనా, ఇలా అయితే తీసుకున్నాను. ఇలా నేనైతే ఒక్కొక్క టాజిల్కి 2 తీసుకున్నాను. టోటల్ 24 టాజిల్స్ వస్తాయి. 24 టాజిల్స్కి 2 రింగ్స్ తీసుకున్నాను అనమాట. ఓకేనా, అలాగే ఇలా థ్రెడ్ అయితే తీసుకోండి, లాంగ్ థ్రెడ్ అయితే తీసుకొని ఈ రెండు కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఉల్టా ఉంటుంది. ఒకసారి చూసుకోండి, అంటే పైన కింద అలాగా ఉంటుంది కదా. ఇలా ఇది ఇటువైపు వచ్చేసి పైనలాగా కనిపిస్తుంది, ఇటువైపు వచ్చేసి కిందలాగా కనిపిస్తుంది. ఓకేనా, ఇలా ఉంటుంది. ఉల్టా పల్టా అంటారు కదా, అలా అన్నమాట. ఓకేనా, ఈ రెండు కూడా ఆపోజిట్ సైడ్స్లో పెట్టి ఇలా పెట్టేసుకోండి. ఆ తర్వాత టాజిల్ తీసుకోండి, థ్రెడ్స్ తీసుకొని ఇంకొకటి కూడా మీరు అబ్జర్వ్ చేయాలి. ఎలా అంటే ఇగో ఇక్కడ ఉంది చూసారా, కాస్త లావుగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి నాట్ అనమాట. ఇది నాట్, అలాగే దీనికి కూడా నాట్ ఉంటుంది. ఇగో ఇలా నాట్స్ ఉంటాయి కదా. అయితే ఈ నాట్స్ ఉన్నవి మనకి టాజిల్ లోపలికి వెళ్ళేటట్టుగా చూసుకోండి. ఓకేనా, ఎందుకనంటే అవి ఊరికినే వేసి ఉంటాయి అంతే, మీరు ఇట్లా పీకితే వచ్చేస్తుంది. అందుకని అవి మనకి ముందు ఊడిపోకుండా జాగ్రత్తగా ఉండేలాగా ఇగో అది ఈ టాజిల్ లోపలికి పెట్టేసేసుకోండి. ఓకేనా, పెట్టేసుకొని మీకు ఎంత లెంత్లో కావాలో చూసుకొని ఆ లెంత్లోని థ్రెడ్స్ తీసుకొని జరీ తీసుకోండి. ఫస్ట్ ఇలా ఒకసారి అయితే ఇలా పెట్టేస్తాం కదా, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక 2-3 సార్లు చుట్టిన తర్వాత చెయ్యి కిందికి అనేస్తే మనకి ఇది కనిపిస్తుంది. దానిపైన ఒక 2 సార్లు చుట్టండి. చుట్టిన తర్వాత ఒక 3 వేసేసేయండి. వేసిన తర్వాత నేను గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, దీన్ని ఒకసారి ఇలా పైకి అనేసి ఒకసారి చుట్టి మళ్ళీ కిందికి అనేసి ఇంకోసారి చుట్టండి. ఇలా చుట్టేసి మళ్ళీ 3 వేసేసుకోండి. ఓకేనా, ఇలా ఎందుకు అని అంటే మీకు ఫస్ట్ టైం తీసుకున్న ఆ జరీ ఎడ్జ్ ఏదైతే ఉందో అది మనకి ట్విస్ట్ తిరుగుతూ ఊడిపోతూ వస్తూ ఉంటుంది. ఒకసారి మీరు గమనించండి కూడా. అలా ఉండకుండా ఉండాలంటే మనం దీన్ని కొంచెం అలా పైకి కిందికి కొంచెం ఫోల్డ్ చేసేసి మడిచేసినామనంటే మనము ఊడిపోకుండా ఉంటుంది. ఓకేనా, ఇలా అయితే తీసుకోండి. నేను అది ఈ శారీ రింగ్ కాదు, వేరే శారీ రింగ్ అది, అందుకని అది మార్చేసి దీన్ని పెడుతున్నాను. ఈ లెంత్లో అయితే మీరు కట్ చేసేసుకోండి. ఓకేనా, ఇవి వేరే శారీ కోసం రెడీ చేస్తున్నా అండి. యాక్చువల్లీ ఇది పింక్ కలరు, ఆల్రెడీ నేను రెడీ చేశాను, దానికి మీకు చూపించడం కోసం అనేసి ఈ కలర్లో చేస్తున్నాను. రెడ్ కలర్ కూడా ఉన్నాయి, ఇవ్వవు, వేరే శారీ కోసం రెడీ చేస్తున్నా. కాకపోతే ఈ మోడల్ వేరు ఉంటుంది, ఈ డిజైన్ కూడా తర్వాత చూద్దాం. ఓకేనా, ప్రస్తుతానికైతే ఇలా కట్టేసుకోవాలి. దీనికి నేను ఈ రింగ్స్ యూజ్ చేసా ఈ శారీ కోసము. ఎందుకనంటే మనకి శారీలోని కొంచెం అక్కడక్కడ గ్రీనిష్ వచ్చిన గోల్డ్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ రింగ్స్ మనకు అవే అనమాట. ఓకేనా, ఇప్పుడు కాటన్ థ్రెడ్ వచ్చేసి ఒక 4 లైన్స్ తీసుకోండి, సరిపోతుంది. చిన్న బీడ్స్ కాబట్టి సన్నగా ఉండే సూది అయితే ఒకటి తీసుకొని బీడ్స్ తీసుకోండి. ఇవి నేను సిల్వరే వాడాను. ఇలా చిన్నగా, ఓకేనా, వీటితోటి దీన్ని అల్లుదాం మనము. ముందు అయితే ఈ చివరన కుచ్చేసేయండి. ఓకేనా, ఇలా చుట్టేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ 3 బీడ్స్ తీసుకోండి. తీసుకొని రింగుకి ఇవి మెలకలు ఉన్నాయి చూడండి, ఆ మెలకల లోపల కూర్చోండి నీడిలు. రింగు అల్లిన రింగు కదా, అది మనకి మెలకలు కనిపిస్తూ ఉంటాయి కదా, వాటిల్లో పెట్టేసేయండి. ఇప్పుడు ఈ బీడ్ లోపల నుంచి వెనక తీసాం కదా, ఈసారి 2 తీసుకొని మళ్ళీ ఆ మెలకల లోపల నీడిల్ని కుచ్చేసి, ఎందుకంటే ఇది లోపల ఉన్నది ప్లాస్టిక్ రింగు, ఆ రింగుకి నీడిల్ దిగదు, అందుకని ఈ దారం అల్లిన దారానికే మనము కుచ్చుకుంటే బెటరు. ఓకేనా, ఇలా 2 బీడ్స్ తీసుకోండి. మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ తీసుకొని ఇలా పక్కన కుచ్చేసి
వీటికి మళ్ళీ ఇలా వెనక్కి తీసేయండి ఇలా. ఓకేనా, ఇలా మనం రింగ్ మొత్తం కూడా అల్లుకోవాలండి. ఇలా వచ్చిన మోడల్స్ అయితే మనము చాలానే చేసాము, కానీ నేను ఆ మోడల్ పెట్టిన ప్రతిసారి కూడా వాళ్ళు మేకింగ్ వీడియో చూడట్లేదు, షార్ట్ చూస్తున్నారు. మేకింగ్ వీడియో ప్లీజ్ అర్జెంటుగా పంపించండి అని కామెంట్ చేస్తున్నారు. అలా అందుకోసం అనేసి మేకింగ్ వీడియో కూడా పెడదామని అనిపించింది అనమాట, లేదనంటే ఇది చేసేదని కాదు. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఈ వీడియో అయితే చూసేసేయండి. ఓకేనా, మీకు అర్థమయ్యేలాగానే ఉంటుందండి. ఇంతకు ముందున్న వీడియోస్ కూడా ఇలాగే చేశాను, కాకపోతే అవి నాకు తెలిసి టైం లేక ఒక్కొక్కసారి అయితే మొత్తం చేసి ఉండను, అందుకనే అడుగుతున్నారు కావచ్చు మేకింగ్ వీడియో. ఇప్పుడైతే ఫుల్గా వచ్చేసింది. ఓకేనా, ఇలా అయితే అల్లేసుకోండి మొత్తము, సరేనా. చాలా ఈజీగా ఉంటుంది. అయితే ఇంకొక విషయం ఏంటనంటే, ఇలా ఎంబ్రాయిడరీ చుట్టిన రింగ్స్ మీకు లేకపోతే ఓన్గా మీరే చేసుకోవచ్చు. ఇట్లాంటిది నేను మీకు లింక్ పెడతానులే, నేను అల్లింది ఇంతకు ముందున్న వీడియోస్లో ఉన్నాయి, 2 ఛానల్స్లోనూ ఉంటాయి. నేను చూస్తా అండి, చూసి కింద లింక్ ఎక్కడంటే కామెంట్ సెక్షన్లోనే పెడతా. అది స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ నుంచి అయినా అయి ఉండొచ్చు, లేదనంటే ఈ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ నుంచి అయినా అయి ఉండొచ్చు, ఎందుకంటే 2 ఐడీలు వేరుంటాయి కదా, మళ్ళీ నాది కాదనుకుంటారేమో. స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్, స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ 2 ఉన్నాయి కదా, ఈ రెండిటిల్లోనూ నాకు ఏ ఛానల్లో వీడియో దొరికితే ఆ ఛానల్లో అయితే లింక్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. ఓకేనా, మరి ఇంకా పోతే ఇవాళకైతే ఈ డిజైన్ అయితే ఇంతే అండి. ఓకేనా, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీన్ని మనం శారీకి ఎలా చేయాలో చూద్దాము. ఓకేనా, శారీకి కుట్టడం ఎలాగో చూపిస్తాను. అయిపోయింది, ఇలా తీసుకుని అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇలా పెట్టుకోండి, ముందు మీరు శారీ పైన ఇలా పెట్టుకోండి. ఓకేనా, దీనికోసం కూడా టూ లైన్స్ 2 రౌండ్స్ అంటే 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకోండి. తీసుకొని ఇలా పట్టుకోండి, మనకి ఇది కదలకుండా ఉండాలి, కొంచెం చూసుకోండి ఇది. ఓకేనా, ఇలా గట్టిగా పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ పీకో లైన్ దగ్గర కూర్చోండి. ఫస్ట్ ఇక్కడనే మనం శారీ టాజిల్స్ కట్టేటప్పుడు ఎలా అయితే ముడేసుకుంటామో అలానే ముడేసేసుకోండి అండి. ఓకేనా, ముడేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ బీడ్ లోపల నుంచి ఈ పైన ఉన్న రౌండ్ చూసారు కదా, వాటికే మనం కుచ్చుతాము. ఫస్ట్ ఒక బీడ్కి అయితే కుచ్చేసేయండి. ఓకేనా, కుచ్చిన తర్వాత ఈ సెకండ్ 1 బీడ్ కింద మనము నీడిల్ని ఒకసారి కిందకి కుచ్చి ఇలా పైకి తీయండి. ఓకేనా, తీసి ఆ నెక్స్ట్ ఉన్న బీడ్కి కుచ్చండి నీడిలు. అర్థమైంది కదా, మళ్ళీ చూడండి. ఇప్పుడు ఒక బీడ్ లోపల నుంచి మనకి థ్రెడ్ వచ్చింది. ఇప్పుడు దాని పక్కన ఉన్న బీడ్ కింద మనం నీడిల్ని శారీకి కిందకి కుచ్చి ఇలా పైకి తీయండి. తీసి ఆ నెక్స్ట్ బీడ్ లోపలికి నీడిల్ కుచ్చండి. అర్థమైంది కదా, మళ్ళీ చేస్తున్నాను. ఇలా మధ్యలో ఒక బీడ్ వదిలేసి చేస్తున్నా అంతే. ఎందుకనంటే ఇవి పక్క పక్కనే ఉన్నాయి కదా, మనకి కుచ్చడానికి కొంచెం ఇబ్బంది అయిపోతుంది, అందులోని చిన్న బీడ్స్ కదా, అందుకనమాట. టైం కూడా పడుతుంది. అక్కడనే కుచ్చితే మళ్ళీ శారీ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. ఎందుకు ఇన్ని సమస్యలు? ఇప్పుడు దీన్ని మనం ఎలా కట్టినా సరే శారీకి అయితే అటాచ్ అయిపోయి ఉండిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అందుకోసం అనేసి నేను మధ్యలో ఒక బీడ్ వదిలేసి నెక్స్ట్ బీడ్కి కుచ్చుతున్నా అనమాట. అర్థమైంది కదా, మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. ఓకేనా, ఇగో చూసారు కదా, మాట్లాడుకుంటూనే నేను రౌండ్ అయితే తిరిగి వచ్చేసాను. ఓకేనా, ఈ చివర్లో కుచ్చేసి అడుగుకు తీయండి నీడిలు, శారీ అడుగుకి తీసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సెంటర్లోని ఒక పక్కకి కుచ్చండి. ఈ జరీకి కుచ్చుకునేటట్టుగా, రింగుకున్న థ్రెడ్కి కుచ్చుకునేటట్టుగా నీడిలు శారీకి అడుగు నుంచి పైకి తీయండి. ఇలా తీసిన తర్వాత మీరు మధ్యలోని బీడ్ పెడతారో లేదా ఫ్లవర్ బీడ్ పెడతారో లేదనంటే ఎంటీగా అయితే చేయర్లే, ఏదో ఒక బీడ్ అయితే తీసుకోండి. ఇదిగో నేనైతే ఇందులో ఉన్న ఒక క్రీమ్ కలర్ బీడ్ అయితే తీసుకుంటున్నా. ఎందుకనంటే నాకు శారీలో వచ్చి క్రీమ్ కలర్ ఉంది కాబట్టి నేను క్రీమ్ కలర్ రోజ్ బీడ్ తీసుకుంటున్నా. తీసుకొని దీన్ని ఇలా పెట్టేస్తున్నాను. పెట్టేసిన తర్వాత ఈ సైడ్కి ఈక్వల్గా
ఉండేటట్టుగా ఈ సైడ్కి ఇటువైపు కుచ్చుతున్నాను విత్ జెర్రీతో పాటు, ఐ మీన్ రింగుకున్న థ్రెడ్కి కలిపి కుచ్చుతున్నాను. మనకి అది కదలకుండా ఉంటుంది. ఓకేనా. ఆ తర్వాత వెనక వైపు తిప్పేసి ఈ నీడిల్ వచ్చిన దగ్గరనే మనకి రింగ్ జరీ అయితే ఉంటుంది కదా, రింగుకు చుట్టిన థ్రెడ్ ఉంటుంది కాబట్టి ఆ థ్రెడ్కి కుచ్చుకునేలాగాన నీడిల్ని కుచ్చేసేయండి. ఓన్లీ శారీకి ఒక్కదానికే కుచ్చొద్దు, అది కదులుతుంది మళ్ళీ. అలా కదలకుండా ఉండాలంటే మనం రింగుకి ఉన్న థ్రెడ్కు కూడా కుచ్చుకునేటట్టుగా కుచ్చాలి. ఓకేనా. అలా కుచ్చేసిన తర్వాత ఇక్కడనే ముడేసేసుకోండి. ఓకేనా. గట్టిగా ఊడిపోకుండా ఇంకా మీరు ఎన్ని ముళ్ళు అయితే వేస్తారో అన్ని ముళ్ళు అయితే చేసేసుకోండి. ఓకేనా. మరి ఇక ఇంతే అండి ఇవాళకి నా డిజైన్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. చూసారు కదా, మంచి నీట్ వర్క్ తోటి అయితే మనకి రింగ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఓకేనా. నా డిజైన్ వచ్చేసి ఇలా వచ్చింది. ఎలా ఉంది మరి మీరే చెప్పండి. సూపర్ అంటే సూపర్ కదా. మంచి శారీకి మంచి డిజైన్ కావాలనేసి అక్క నాకైతే వదిలేసింది. రీసెంట్గా పరిచయమైన రాధిక అక్క నాకు శారీస్ ఇంతకుముందు చేసిన 10 శారీస్ కూడా అక్కవే. చాలా అంటే చాలా మంచిది. యూఎస్ అనమాట అక్కది. ఓకే, ఇది మరి ఇంకో ఉన్నాయి, అవి కూడా చేద్దాము. ప్రస్తుతానికైతే దీనికైతే ఓ లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. బాయ్ అండి.